వస్తే అవి తప్పని రుజువు చేయాలి. కానీ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ పని చేయకుండా ఆరోపణలు చేసే వారిపై కేసులు పెడుతున్నారు. అది సఫలం కాకపోవడంతో వాళ్లపై పాత కేసులు తిరగదోడాలని పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు టీడీపీలో ప్రకంపనలు సృష్టించాయి. సోమిరెడ్డిపై ఆరోపణలు వస్తే అవి పార్టీపై వచ్చినట్లేనని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర అనేకసార్లు అన్నారు. సోమిరెడ్డి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడని, ఆయనపై వచ్చిన ఆరోపణలు వ్యక్తిగతం కాదని పదే పదే చెప్పారు. ఈ క్రమంలో ప్రజల దృష్టి మరల్చేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నకిలీ మద్యం కేసులు వెలికితీశారు. 2014 ఎన్నికల సమయంలో వీరు నకిలీ మద్యం సరఫరా చేశారని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు చేసి కేసులు పెట్టించారు. 2.5 సంవత్సరాలుగా ఈ కేసులను ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ నేత చంద్రబాబుతో పాటు పార్టీ విధానాలు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన నకిలీ మద్యం కేసును అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి జరిపిన ప్రాథమిక విచారణలో ఎమ్మెల్యేల ప్రమేయం లేదని తేలడంతో అధికారులు మిన్నకుండిపోయారు. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాకాణి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నకిలీ మద్యం కేసులో ఛార్జిషీటు వేసేలా ఒత్తిడి తెచ్చారు. ఈ కేసులో నిందితుల జాబితాలో కింది స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలను A1గా చేర్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే తమపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. టీడీపీలో చేరాలని తనపై ఒత్తిడి తెచ్చారని, తాను స్పందించకపోవడంతో ఇప్పుడు పాత కేసును తిరగదోడుతున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్యే కాకాణి స్పష్టం చేశారు. అమర్, కరస్పాండెంట్, నెల్లూరు.